కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించాల్సిన సూపర్ 6 హామీలను వదిలేసి వైసీపీ నేతలపై కక్ష సాధిస్తుందని కూడా మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ధ్వజమెత్తారు. లేని లిక్కర్ స్కామ్ ను సృష్టించి మరీ అరెస్ట్ చేస్తున్నారని కూడా మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే పిల్లర్లా ఉన్నారో వారిని ఇబ్బందులకు గురి చేసి జగన్మోహన్ రెడ్డిని ఒంటరి చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైతే ఉన్నారో పిల్లర్స్ గా ఆయనకు వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక కేసు పెట్టి లోపల పెట్టించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన్ని ఒంటరిగా చేయాలనే ఒక కక్ష సాధింపు చర్యలైతే ఒక కుట్ర అయితే జరుగుతా ఉంది. ఇప్పటికే మనం చూసినాము ఓఎస్డి కృష్ణమోహన్ సార్ని, అదేవిధంగా ధనంజయ్ సార్ని, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నని, ఇప్పుడు మిథున్ రెడ్డి అన్న కూడా అదే విధంగానే కూటమి ప్రభుత్వం వాళ్ళ పైన ఎక్కువగా దృష్టి పెట్టిన ఈ ఒక్క ఇలీగల్ లిక్కర్ కేసు ఏదైతే పెట్టినారో దాంట్లో ఎటువంటి ఒక మ్యాటర్ లేదు. 3 పేజెస్ రిపోర్ట్ అయితే సిట్ అధికారులు ఈ రోజు కోర్టుకి ఇవ్వడం జరుగుతా ఉంది. బట్ ఏదైతే ఏమి ఖచ్చితంగా లేని కుంభకోణం అయితే సృష్టించినారు. కేవలం మిథున్ రెడ్డి అన్న వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో భాగంగా ఇది పెట్టినారే తప్ప దీంట్లో ఖచ్చితంగా ఎటువంటి ఎవిడెన్సెస్ లేవు. జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో